సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 2. ఓపెనింగ్ సీన్ లో స్టూడెంట్స్ అందరూ కూడా స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ ఉంటారు. ఇక మన హీరో అయానా కోజీ ఒంటరిగా ఒక మూలన కూర్చొని స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కొన్ని గ్రూప్స్ గా డివైడ్ అయి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నేనేమో ఇంతవరకు ఒక్కరిని కూడా ఫ్రెండ్ గా చేసుకోలేదని అలా సాడ్ గా కూర్చుంటాడు. అప్పుడు అక్కడికి హరిగిట వచ్చి మనోడితో అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని అంటుంది. దానికి అయానా కోజీ మేబీ వాళ్ళు ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోవడానికే ఇలా చేస్తున్నట్టు ఉన్నారు అని అంటాడు. దానికి హరికిట ఎస్ సిస్టమ్ దృష్టిలో అందరూ కూడా ఫెయిల్యూర్స్ అని అంటుంది. దానికి అయానా కోజీ అందరూ అంటే అందులో నువ్వు కూడా వస్తావు కదా అని అంటాడు. దానికి హరికిట అవును నేను కూడా అని అంటుంది. ఆ తర్వాత మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అందులో వీళ్ళ టీచర్ చబసీరా వీళ్ళకి ఎస్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎస్ సిస్టమ్ లో మీ యొక్క రియల్ టైం బిహేవియర్ ని మానిటర్ చేసి దానికి మీకు కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మంత్ లో క్లాస్ డి సంపాదించిన పాయింట్స్ 0. సో మీ అందరికి ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా మీరు అందరూ ఎందుకని క్లాస్ డి లో ఉన్నారు. కానీ ఒక విషయంలో నేను మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఇంతవరకు ఏ బ్యాచ్ కూడా ఒకే మంత్ లో తమ పాయింట్స్ మొత్తాన్ని ఇలా కోల్పోలేదు. మీరు ఒక న్యూ రికార్డ్ ని క్రియేట్ చేశారు అని అంటుంది. దీంతో యోస్కే పైకి లేచి దయచేసి మాకు అసలు ఈ పాయింట్స్ ఎలా గెయిన్ అవుతాయి అండ్ అసలు ఎలా లాస్ అవుతాయో చెప్తారా అని అడుగుతాడు. దానికి ఆ టీచర్ సారీ నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ని చెప్పలేను. సో ఈ బోర్డు పైన మీరు ఇప్పుడు ఏ క్లాస్ కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడొచ్చు. మీ క్లాస్ గనక ఒక్క పాయింట్ సంపాదిస్తే మీ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పర్సనల్ గా 100 పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. సో అలా ఒక్క క్లాస్ పాయింట్ ఈక్వల్స్ టు 100 పర్సనల్ పాయింట్స్ అన్నమాట. మీరు ఫస్ట్ టైం ఈ స్కూల్లో అడుగు పెట్టినప్పుడు ప్రతి క్లాస్ కి కూడా 1000 క్లాస్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కోల్పోయారు అని అంటుంది. దీంతో కుషిడా టీచర్ మేము మళ్ళీ తిరిగి పాయింట్స్ సంపాదించడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని అడుగుతుంది. దానికి చబసీరా ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మీరు గనక క్లాస్ సి కన్నా ఎక్కువ పాయింట్స్ ని గనక సంపాదించినట్టయితే మీరు క్లాస్ డి నుంచి క్లాస్ సి కి ప్రమోట్ అవుతారు. ఇక క్లాస్ సి వాళ్ళు క్లాస్ డి కి డిమోట్ అవుతారు. మీరు తిరిగి పాయింట్స్ ని గనక సంపాదించుకోవాలనుకుంటే మీకు వచ్చే ఈ నెక్స్ట్ మిడ్ టర్మ్ చాలా మంచి ఛాన్స్. మీరు ఆ ఎగ్జామ్స్ లో స్కోర్ చేసిన మార్క్స్ ని బట్టి మీకు 0 నుంచి 100 క్లాస్ పాయింట్స్ లో ఎన్నైనా దక్కొచ్చు. కానీ నాకు మీరందరూ ఈ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ సంపాదిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీకు రీసెంట్ గా కండక్ట్ చేసిన క్విజ్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్క్స్ ని మీరే చూసుకోండి, చెత్తలా ఉంది. అండ్ మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ ఎగ్జామ్స్ లో ఎవరైనా సరే కనీసం మినిమం మార్క్స్ నైనా సరే సంపాదించలేకపోతే వాళ్ళని ఈ స్కూల్ నుంచి తీసేయడం జరుగుతుంది అని చెప్తుంది. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ప్రజెంట్ సీన్ లో అయానా కోజీ ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ ని స్కోర్ చేస్తేనే మనకి ఎక్కువ పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ మనం ఈ స్కూల్లో జాయిన్ అయింది ఈ స్కూల్లో 100% ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉందని చెప్పి మనం మన గోల్ ని రీచ్ అవ్వాలంటే క్లాస్ డి లో ఉండి దాన్ని రీచ్ అవ్వలేం. సో మనం ఎలాగైనా సరే క్లాస్ సి లోకి ప్రమోట్ అవ్వాల్సిందే అని అనుకుంటారు. ఇక సడన్ గా హరికిట అయానా కోజీ బాడీని చూసి నువ్వేమైనా స్పోర్ట్స్ ఆడతావా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ లేదని అంటాడు. దానికి హరికిట నేను ఎందుకు ఇలా అడిగానంటే నీ ఫోరమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అందుకే ఇలా అడిగానని అంటుంది. ఇక సడన్ గా కుషిడా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి హరికిటాని కూడా తనతో పాటు స్విమ్మింగ్ అయితే ఇన్వైట్ చేస్తుంది. దీంతో హరికిట నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ యోస్కే పైకి లేచి ఆ స్టూడెంట్స్ అందరితో నేను చెప్పేది కాస్త బాగా వినండి. మనం ఈ రోజు ఒక్క పాయింట్ ని కూడా సంపాదించలేదు. పాయింట్స్ గనక లేకపోతే మనకు కావాల్సినవి మనం కొనుక్కోలేము. అండ్ 0 పాయింట్స్ తో మనం మన గ్రాడ్యుయేషన్ ని కూడా కంప్లీట్ చేయలేము. అందుకని మనం అందరం కూడా కలిసి బాగా కష్టపడి నెక్స్ట్ మంత్ ఎలాగైనా సరే పాయింట్స్ ని సంపాదించాలి అని అంటాడు. దానికి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ మన బ్యాక్ బెంచర్ సూడో మాత్రం మీకు నచ్చింది మీరు చేసుకోండి కానీ నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్లాస్ రూమ్ లో పాయింట్స్ అన్నింటినీ యూజ్ చేసిన స్టూడెంట్స్ ఇంకా పాయింట్స్ మిగిలి ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని పాయింట్స్ ని షేర్ చేయమని బతిమలాడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ హరికిట మన అయానా కోజీని లంచ్ కి అయితే ఇన్వైట్ చేస్తుంది. దీంతో వాళ్ళిద్దరూ కెఫిటేరియాకి అయితే వెళ్తారు. సో ఇక హరికిట మన అయానా కోజీ కోసం చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని అయితే ఆర్డర్ చేస్తుంది. దీంతో అయానా కోజీ నువ్వు నిజంగానే నీ పాయింట్స్ ని యూజ్ చేసి నా కోసం ఎంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని తినిపిస్తున్నావు ఆర్ యు షూరా అని అంటాడు. దానికి హరికిట ఎస్ ఐఎమ్ షూర్ ఇంకా లేట్ చేస్తే ఫుడ్ చల్లారిపోతుంది త్వరగా తిను అని అంటుంది. దీంతో మన అయానా కోజీ ఆ ఫుడ్ ని జస్ట్ 1 బైట్ నోట్ లో పెట్టుకోగానే హరికిట తనతో జాగ్రత్తగా విను అయానా కోజీ ఇందాక హిరాటా చెప్పినట్టుగా స్టూడెంట్స్ అందరూ కలిసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం కోసం గ్రూప్ స్టడీస్ ని స్టార్ట్ చేశారు. అండ్ అందులో స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. బట్ స్టడీస్ లోనే చాలా పూర్ అయినటువంటి 3 స్టూడెంట్స్ మాత్రం ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు. వాళ్ళ పేర్లు సూడో, యమౌచి అండ్ ఈకే. మనం
గనక క్లాస్ డి నుంచి క్లాస్ సి కి ప్రమోట్ అవ్వాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా బాగా చదవాలి. అట్లీస్ట్ వీళ్ళు కనీసం పాస్ అయితే అదే చాలు. సో అందుకని నేను ఈ ముగ్గురి కోసం స్పెషల్ గా ఒక స్టడీ గ్రూప్ ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆ మొరటోలని దీనికి ఒప్పించే బాధ్యత నీదే అని అంటుంది. దానికి మన అయన కోజీ లేదు, నేను దీనికి ఒప్పుకోను, వాళ్ళని ఒప్పించడం నా వల్ల కాదు అని అంటాడు. దానికి హరికిట, నువ్విప్పుడు నేను స్పాన్సర్ చేసిన ఈ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని తిన్నావు అండ్ స్టార్టింగ్ లో నువ్వు కుషిడాతో కలిసి నన్ను మోసం చేశావు. సో నీకు ఇప్పుడు నేను చెప్పింది చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు అని చెప్పి మనోడికి తన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి నీకేమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వు అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మన అయన కోజీ నా హై స్కూల్ లైఫ్ లో ఒక అమ్మాయి తన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటాడు. దీంతో అయన కోజీ ఆ ముగ్గురి దగ్గరికి వెళ్లి గ్రూప్ స్టడీలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. బట్ ఆ ముగ్గురు మాత్రం దీనికి ఒప్పుకోరు. ఇక సూడో అయితే మనోడిని కాస్త రఫ్ గానే హ్యాండిల్ చేస్తాడు. దీంతో మనోడు తన రూమ్ లోకి వెళ్లి బెడ్ లో పడుకొని ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా మనోడికి కుషిడా అయితే గుర్తుకొస్తుంది. ఎందుకంటే కుషిడాకి క్లాస్ మొత్తం కూడా ఫ్రెండ్సే. సో ఆ ముగ్గురు అట్లీస్ట్ తన మాట వింటారేమో అని చెప్పి తనని ఎలాగోలా ల్యాండ్ లైన్ సహాయంతో కాంటాక్ట్ అయ్యి జరిగిన విషయం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి కుషిడా, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అయన కోజీ, నా ఫ్రెండ్స్ ఫెయిల్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదు. సో నేను వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను. బట్ దానికి రిటర్న్ గా నేను కూడా హరికిట గ్రూప్ స్టడీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని అంటుంది. అండ్ కుషిడా మనోడికి తన పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నాకు కాల్ చేయమని చెప్తుంది. దీంతో అయన కోజీ ఏంటి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు తమ పర్సనల్ మొబైల్ నెంబర్స్ ఇచ్చారు అని షాక్ అవుతాడు. సో ఇక కుషిడా కాల్ కట్ చేసిన 10 మినిట్స్ కే అయన కోజీకి ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తుంది. ఆ మెసేజ్ లో నువ్వు చెప్పినట్టుగానే ఆ ముగ్గురిని గ్రూప్ స్టడీస్ కోసం కన్విన్స్ చేశాను అని అంటుంది. దీంతో అయన కోజీ తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు నేను తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి హరికిటాకి కుషిడా కూడా నీ గ్రూప్ స్టడీలో జాయిన్ అవుతే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని ఒక మెసేజ్ అయితే పంపిస్తాడు. దానికి హరికిట అయన కోజీకి కాల్ చేసి లేదు, తను గ్రూప్ స్టడీస్ లో జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెంటనే మళ్ళీ కాల్ కట్ చేసేస్తుంది. దీంతో మనోడు హరికిటాని కన్విన్స్ చేయడం కోసం మళ్ళీ కాల్ చేస్తాడు. బట్ హరికిట మాత్రం మనోడి కాల్ అయితే లిఫ్ట్ చేయదు. దీంతో అయన కోజీ చేసేదేమీ లేక కుషిడాకి కాల్ చేసి నువ్వు గ్రూప్ స్టడీలో జాయిన్ అవ్వడం హరికిటాకి ఇష్టం లేదట అని చెప్తాడు. దానికి కుషిడా, ఇట్స్ ఓకే అయన కోజీ, పర్లేదు, నేను ఆ ముగ్గురిని తీసుకుని రేపు మీ దగ్గరికి వస్తాను అని అంటుంది. ఇక నెక్స్ట్ డే వాళ్ళైతే వాళ్ళ గ్రూప్ స్టడీని స్టార్ట్ చేస్తారు. ఇక సూడో సింపుల్ క్వశ్చన్స్ ని కూడా సాల్వ్ చేయలేకపోవడంతో హరికిట, నువ్వు ఇంత సింపుల్ క్వశ్చన్స్ ని కూడా సాల్వ్ చేయలేకపోతున్నావు, ఇలా అయితే నీ ఫ్యూచర్ చాలా దరిద్రంగా ఉంటుంది అని అంటుంది. దాంతో మనోడు చాలా కోపంగా హరికిట కాలర్ పట్టుకొని నాకు చదువుకోవడం అంటే నచ్చదు, ఇక నా ఫ్యూచర్ అంటావా, నేను బాస్కెట్ బాల్ లో నా కెరియర్ ని స్టార్ట్ చేయబోతున్నాను త్వరలోనే అని చెప్పి చాలా కోపంగా వాడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వాడితో పాటు ఆ మిగిలిన ఇద్దరు కూడా మేము కూడా మా కెరియర్ ని వేరే ఫీల్డ్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి వాడితోటే వెళ్ళిపోతారు. సో ఇక అలా కొద్దిసేపు అయిన తర్వాత మనోళ్ళు కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక మన అయన కోజీకి ఆకలి వేయడంతో ఏమైనా తిందామని చెప్పి వెండింగ్ మిషన్ దగ్గరకు అయితే వస్తాడు. సో అప్పుడు సడన్ గా అయన కోజీకి కొన్ని మాటలు అయితే వినిపిస్తాయి. దీంతో ఎవరా అని అక్కడికి వెళ్లి చూస్తాడు. సో ఇక అక్కడ ఉంది ఎవరో కాదు, మన హొరికిట అండ్ తన బ్రదర్ మనాబు హొరికిట అయితే ఉంటారు. సో యాక్చువల్ గా మనాబు స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ఇక మనాబు హొరికితాతో నువ్వు ఒక ఫెయిల్యూర్ వి, నువ్వు ఈ స్కూల్ ని సెలెక్ట్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేసావు, నువ్వు ఒక పిచ్చి దానివి అని అంటాడు. ఇక ఫస్ట్ టైం హొరికిట ఫేస్ లో మనకైతే భయం కనిపిస్తుంది. ఇక తను భయపడుతూ లేదు, నేను ఎలాగైనా సరే నీ లెవెల్ కి రీచ్ అవుతాను, నేను త్వరలోనే క్లాస్ ఏ లోకి కూడా ప్రమోట్ అవుతాను అని అంటుంది. దీంతో మనాబు హరికిటని మ్యాన్ హ్యాండిల్ చేస్తూ నిన్ను క్లాస్ డి కి అసైన్ చేశారు, దాని వల్ల స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా నా పరువు పోతుంది, సో అందుకని నువ్వు వెంటనే ఈ స్కూల్ వదిలి వెళ్ళిపో అని చెప్పి హొరికిట పైన అటాక్ చేయడానికి తన హ్యాండ్ ని పైకి లేపుతాడు. అంతే అయన కోజీ ఒక ఫ్లాష్ లా అక్కడికి వచ్చి వాడి హ్యాండ్ ని పట్టుకొని మర్యాదగా తనని వెళ్ళనివ్వు అని అంటాడు. దానికి హొరికిట చాలా సాడ్ గా అయన కోజీ వాడిని వదిలే అని అంటుంది. సో ఇక ఫస్ట్ టైం హొరికిట అలా సాడ్ గా మాట్లాడడం చూసిన అయన కోజీ వాడినైతే వదిలేస్తాడు. దీంతో మనాబు తిరిగి మళ్ళీ అయన కోజీ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన అయాన కోజీ మాత్రం ఆ అటాక్స్ అన్నింటి నుండి చాలా సింపుల్ గా డాడ్జ్ అయితే చేస్తూ ఉంటాడు. దీంతో మనాబు షాక్ అయ్యి నువ్వు చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నావు, ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి అయాన కోజీ అవును, నేను పియానో ఇంకా కలిగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్నానని అంటాడు. దానికి మనాబు ఓ
అయితే అది నువ్వే అన్నమాట. నేను కూడా విన్నాను. ఈ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఒక స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్ లో కూడా 50 మార్క్స్ స్కోర్ చేశాడని. అండ్ ఆ రోజు నువ్వు క్విజ్ లో కూడా 50 మార్క్స్ స్కోర్ చేసావు కదా. 50 అంటే 100 లో హాఫ్. ఎవరు ఎంత ట్రై చేసినా కూడా ఎగ్జామ్ లో ఒక మార్క్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ గా నువ్వు ప్రతి ఎగ్జామ్ లో 100 కి 50 మార్క్స్ ని ఎలా గెయిన్ చేయగలిగావు అని అడుగుతాడు. దానికి అయానా కోజీ అలా ఏం లేదు, ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్సే అని అంటాడు. సో ఇక మనాబు హరికితాతో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అవుతున్నా అని అంటాడు. దానికి హరికిట వాడు నా ఫ్రెండ్ కాదు, జస్ట్ నా క్లాస్మేట్ అని అంటుంది. సో ఇక దీంతో మనాబు అయితే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక తర్వాత అయానా కోజీ అండ్ హరికిత ఒక ప్లేస్ లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇక హరికిట అయానా కోజీని నువ్వు ఎలా అంత స్పీడ్ గా మూవ్ అవ్వగలిగావని అడుగుతుంది. దానికి అయానా కోజీ నేను పియానో అండ్ కాలిగ్రఫీని ప్రాక్టీస్ చేస్తున్నానని అంటాడు. ఇక హరికిట మళ్ళీ నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కావాలని అన్ని సబ్జెక్ట్స్ లో 50 మార్క్స్ తెచ్చుకున్నావా అని అడుగుతుంది. దానికి అయానా కోజీ లేదు, అది నిజంగానే జస్ట్ ఒక కోఇన్సిడెన్స్, ఇంతకీ ఆ ముగ్గురు సంగతి ఏమైంది అని అడుగుతాడు. దానికి హరికిట ఆ ముగ్గురిని చదివించాలనుకోవడం వల్ల నా టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు అని అంటుంది. దానికి అయానా కోజీ అలాగైతే వాళ్ళని స్కూల్ నుంచి తీసేస్తారు కదా అని అడుగుతాడు. దానికి హరికిట దానికి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, ఈవెన్ అలాంటి వాళ్ళు క్లాస్ నుంచి వెళ్లిపోతే మన క్లాస్ ఇంకా త్వరగా ప్రమోట్ అవుతుంది అని అంటుంది. ఇక అలా కొన్ని రోజులైన తర్వాత ఎగ్జామ్స్ అయితే వీళ్ళకి జరుగుతాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇక ఆ రిజల్ట్స్ అయితే వీళ్ళ టీచర్ చబసిరా వీళ్ళందరికీ చూపిస్తుంది. అండ్ ఆ రిజల్ట్స్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో హై మార్క్స్ అయితే సాధిస్తారు. సో అసలు ఇది ఎలా సాధ్యమైంది తెలుసుకోవాలని ఉంటే మాత్రం మీరు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఎపిసోడ్ 3 లో అయితే తెలుసుకుందాం. సో గైస్ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టు అనిపిస్తేనే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.